సిరియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ స్వదేశాన్ని వదిలి రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగిందని వార్తలు వస్తున్నాయి. తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు. తిరుగుబాటుదారులు ఇరియానాను ఆక్రమించుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నియంతృత్వ పాలనకు అక్కడ చరమగీతం పాడారు. దీంతో అసద్ దేశం విడిచి పారిపోయారు. ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఇదంతా జరిగిన తర్వాత అసద్ ఒక్కసారి మాట్లాడారు. అది కూడా డైరెక్ట్ గా కనిపించి మాట్లాడలేదు. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తన సందేశాన్ని పంపారు. సిరియాను వదిలిపెట్టలేదని, మళ్లీ తిరిగి దక్కించుకుంటానని చెప్పారు. డమాస్క్ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకొని క్రమంలో తాను దేశాన్ని వీడి వెళ్లిపోవాలని అనుకోలేదని సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ చెప్పారు. రష్యా బేస్ నుంచే పోరాటం చేయాలనుకున్నానని చెప్పారు. డమాస్క్లోని తన ఇంటి మీద, సైనిక సంస్థ మీద డ్రోన్ల దాడులు జరగడం వల్లనే రష్యా సైన్యం తనను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని చెప్పారు. ఈలోపు తిరుగుబాటుదారులు సిరియాలో స్థిరపడ్డారు. అక్కడ తమ నేతను అధ్యక్షునిగా నియమించుకొని పాలన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు సిరియాను విడిచిపెట్టిన దగ్గర నుంచి మాజీ అధ్యక్షుడు అసద్ రష్యాలోనే ఉంటున్నారు. అయితే ఎక్కడ, ఎలా ఉంటున్నారు, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు అన్న విషయాలు మాత్రం బయటకు రానివ్వలేదు. దాదాపు అజ్ఞాతంలోకి ఉన్నట్టుగానే అసద్ ఉంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అసద్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర దగ్గుతో ఊపిరి ఆడక అసద్ ఇబ్బంది ఎదుర్కొన్నారని చెప్తున్నారు. పరిస్థితి క్షీణించడంతో ఆయనకు వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్తున్నారు. ఆ టైంలోనే వైద్యులు అసద్కు నిర్వహించిన పరీక్షల్లో విష పదార్థాల ఆనవాళ్లు కనిపించాయని చెప్తున్నారు. అయితే దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రష్యా అధికారులు కూడా ఏం స్పందించలేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.